హాయ్ హలో వెల్కమ్ టు స్వదేశీ విదేశీ వ్లాగ్స్. నేను రుక్మిణి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మేము ఢిల్లీ అండ్ మనాలి ఎక్స్ప్లోర్ చేసాము. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వబోతున్నాము మా వీడియోస్లో. సో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఇలా అన్నమాట. మెయిన్లీ మనం ఢిల్లీకి ఫ్లైట్ ఆర్ ట్రైన్లో వెళ్ళొచ్చు. మేమైతే ట్రైన్కి బుక్ చేసుకున్నాము. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి దీని పేరు సంపర్క్ క్రాంతి. ఈ ట్రైన్ అయితే మనకి కాచిగూడలో స్టార్ట్ అవుతుంది అండ్ ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ అనే రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తుంది. మేమైతే టూ టైర్ ఏసీ చేసుకున్నాము. దాని ప్రైస్ వచ్చేసి 2700 పర్ హెడ్ పడింది. దీని జర్నీ టైం వచ్చేసి 25 to 26 అవర్స్ అయితే ఉంటుంది మనకి. ఫ్లైట్స్ అయితే మనకి 2.5 అవర్స్ పడుతుంది జర్నీ, శంషాబాద్ టు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్. సో దాటి ప్రైసెస్ వచ్చేసి అరౌండ్ 7,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మీ కన్వీనియన్స్ని బట్టి మీరు బుక్ చేసేసుకోవచ్చు. ట్రైన్ అయితే ఈ ఏరియాస్ కవర్ చేసుకుంటూ వెళ్తుంది: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. ఇప్పుడైతే పీక్ టైం కదా మనాలి. సో చాలామంది మనాలి ట్రిప్ వెళ్దాం అనుకుంటారు. ఎక్కువ ఈ మంత్స్లోనే వెళ్దాం అనుకుంటారు, మే జూన్. ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ప్యాకేజెస్ తీసుకుంటే బెస్టా లేదా మనం ఇండివిజువల్గా ఓన్గానే వెళ్ళొచ్చా, ఎంత ప్రైజెస్ పడతాయి, అండ్ ఇంకా మనాలిలో రైడ్స్ చేస్తాం కదా అవి ప్యాకేజెస్ తీసుకోవచ్చా లేకపోతే సింగిల్గా చేస్తే బెస్టా, అండ్ ఇంకా లోకల్లో తిరగడానికి బైక్స్ అండ్ కార్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి, అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది, హోటల్స్ రెస్టారెంట్స్ ఏవి బాగుంటాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మేము మా వీడియోస్లో మీకు చెప్పబోతున్నాము. ఒకవేళ మనం ట్రైన్లో వెళ్తే కనుక సో ట్రైన్లో ఫుడ్ చాలామందికి నచ్చదు. సో మేము బయట రెస్టారెంట్ నుంచి ట్రైన్లోకి తెప్పించుకున్నాము. ఐఆర్సిటీసీలో ఈ క్యాటరింగ్ ఉంటుంది కదా, దాని ద్వారా చేసుకోవచ్చు ఇది మనం. సో నాగ్పూర్లో తెప్పించుకున్నాం మేము ఇది. సో ఫుడ్ అయితే టేస్టీగానే ఉంది. ఎగ్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ చాలా క్వాలిటీగా చేశారు, బాగుంది. అది కూడా ఎలా చేసుకోవచ్చు, ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను మీకు. ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో ఈ క్యాటరింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మన ట్రైన్ పిఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది. సో అది సబ్మిట్ చేసేస్తే ఆ టైమింగ్స్లో ఏ స్టేషన్లో మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చో మనకు చూపించేస్తుంది. సో ఇంకా సెలెక్ట్ చేసుకోవడమే. చాలా రెస్టారెంట్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు స్టేషన్ రాగానే మనకి ఫుడ్ డెలివర్ చేస్తారు. అండ్ సిఓడి ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంటుంది. సో మీరు హ్యాపీగా మీ డిన్నర్ ఆర్ మీల్స్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. స్టేషన్ అయితే వచ్చేసింది, హజరత్ నిజాముద్దీన్. సో ఇలా ఉంటుంది స్టేషన్. పెద్ద ఢిల్లీ అంటే చాలా బాగుంటుందేమో అనుకున్నాం కానీ అంతేం లేదు. మేబీ న్యూఢిల్లీ స్టేషన్ ఏమన్నా బాగుంటుందేమో, ఇదైతే అంత లేదు. క్రౌడ్ అయితే చాలా ఉంది. ఎంత ఉందంటే అక్కడ ఎక్స్కలేటర్ కూడా పనిచేయట్లేదు, వాళ్ళు ఎక్కువ పీపుల్ ఎక్కేటప్పటికి. ఇలా ఢిల్లీలో అయితే చాలా చోట్ల అలా పెద్ద పెద్ద ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. సో మేము ఇంకా స్టేషన్ నుంచి హోటల్కి వెళ్ళిపోతున్నాము. హోటల్ ఏది బుక్ చేసుకున్నామో కూడా మీకు చూపిస్తాను. స్టేషన్ నుంచి హోటల్కి మేము ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళాము. 10 కిలోమీటర్స్కి నియర్లీ 250 ప్రైస్ అయితే పడింది. సో మేము స్టేషన్ నుంచి వెళ్ళేటప్పుడే మాకు కొన్ని ప్లేసెస్ కనిపించినాయి, బాగున్నాయి. సో మేమైతే మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నామండి హోటల్. మాకు ఆగ్రా ప్లాన్ ఉంది నెక్స్ట్ డే. సో అందుకని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి దగ్గరలో చేసుకున్నాము. ఆగ్రా ట్రైన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. ఇదైతే అసలు మాకు హోటల్ ఎక్కడుందో అర్థం కాలేదండి. అంత గొంతుల్లో సందుల్లో ఉన్నాయి ఇక్కడ ఢిల్లీలో హోటల్స్ చాలా వరకు. మెయిన్గా రోడ్స్ మీద అయితే ఉండట్లేదు, బట్ మాకు
మేక్ మై ట్రిప్లో రోడ్డుకి దగ్గరగానే అన్నట్టు చూపించాడు. బట్ మాకు నియర్లీ పావు గంట పట్టింది హోటల్ ఎత్తుక్కోవడానికి. సో ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్ గ్లోవెన్. హోటల్ ఎలా ఉందో చూపిస్తాను అండ్ ప్రైజెస్ కూడా చెప్తాను మీకు. చూడండి హోటల్ ఇలా ఉంది. మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం లగేజ్ అది ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న రిక్షాలు ఉంటాయి అక్కడే. ఆ రిక్షా మాట్లాడుకొని రావచ్చు హోటల్స్ దగ్గరికి. కొంచెం లోపలికి ఉంటాయి కాబట్టి రోడ్ మీద నుండి. సో లిఫ్ట్ అయితే ఉంది. ఈ హోటల్ అయితే మాకు అరౌండ్ పర్ నైట్ 1500 to 1600 పడింది. ఎర్లీ చెకింగ్ కూడా ఇచ్చాడు మాకు. రూమ్ అయితే ఇలా ఉంది. ఏసీ ఇచ్చాడు, ఫాల్స్ సీలింగ్ అండ్ టీవీ ఇచ్చాడు, హీటర్, ఎమ్యూనిటీస్ అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఒక చిన్న సోఫా అండ్ టేబుల్ ఇచ్చాడు. సో లగేజ్ అండ్ స్నాక్స్ అవన్నీ అక్కడ పెట్టేసాము. మిర్రర్ ఇచ్చాడు. బాగానే ఉంది హోటల్ రూమ్ అయితే. ఎక్కువ ఇక్కడ అన్ని విండో ఏసీసే ఉన్నాయి. ఎయిర్ కండిషన్ అయితే బాగానే ఉంది, కూలింగ్ బాగానే వస్తున్నది విండో ఏసీ అయినా కానీ. వాష్రూమ్ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో మేము 2 couples వెళ్ళాము అండ్ వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంది మా రూమ్ కన్నా కూడా. ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది. సో అప్కమింగ్ వీడియోస్లో మనాలి అండ్ ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసినాయని మీకు చూపిస్తాము. సో వీడియో చాలా త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాము. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు స్వదేశీ విదేశీ వ్లాగ్స్.